మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తం భూమి మీద ఉన్న మానవుడికి తెలియపరచడానికి వచ్చారు. అసలు ఏమిటి మానవుడు, ఏ విధంగా బతకాలా, ఎలాగ జీవించాలా, ఎవరితో ఎలాగ మసలాలా. ఆయన వచ్చేటప్పుడు చాలా దారుణాలు జరిగాయండి, మామూలు దారుణాలు కాదు. ఆడపిల్ల పుట్టితే అలాగ తీసుకుని శ్మశానంలో పుట్టించేసేవారండి. తర్వాత వితంతువులు ఉంటే ఆ వితంతువుల్ని ఆ వంటల్లోనే కాల్చేసేవారు, పూడ్చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మొహమ్మద్ ప్రవక్త గారు వచ్చి అసలు మానవాళి ఏమిటి అనేది యావత్ ప్రపంచాన్ని తెలియపరిచారండి. దాన్ని అనుసరించి చాలా దేశాలు అనుసరించి ఆ పద్ధతిలో నడుస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ ఏమిటంటే మన సోదరులైనటువంటి అందరికి కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్తో సహా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అసలు ప్రభుత్వం వచ్చింది మానవాడి గురించి అనేది హైలైట్ చేయాలని కోరుచున్నాను. సీరత్ కమిటీ ప్రెసిడెంట్ గారు మునీర్ బాబా గారు మాట్లాడతారండి. అయితే నేను సీరత్ కమిటీ అధ్యక్షుడిని, ప్రెసిడెంట్. అయితే నేను గతంలో కూడా ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక 5 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం నాకు మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ అవకాశం నాకు మళ్ళీ అప్పచెప్పారు. అందుగురించి దీన్ని ఈ యొక్క బార్వీ షరీఫ్ అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 1500 అంటే 1500 సంవత్సరాల జన్మదినోత్సవం ఇది. ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా, అంటే మానవాళి గురించి ఆయన పాటుపడ్డారు. అలాంటి ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అనమాట. మన ఇంట్లో ఒక అబ్బాయి పుడితే వాడి బర్త్డే ఎంతో గ్రాండ్గా చేస్తున్నాం. కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో పెద్ద పెద్ద భోజనాలు క్యాటరింగ్లు ఇచ్చి మనం ఖర్చు పెడతాం. అలాంటిది మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు పస్తులుండి ప్రజల గురించే పాటుపడ్డారు ఆయన. అలాంటి ఆయన జన్మదిన ఇది ప్రోగ్రాం చేయాలంటే ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది. అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్, ఈసాయి అందరికి కూడాను ఈ బాధ్యత ఉంది. అందరూ కూడా ఆయన అంటే చాలా మెచ్చుకునేవాళ్ళు తప్ప చెడ్డగా చెప్పుకునేవారు కాదు. ఇప్పుడు ఉన్నత దేశాల్లో, ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్లో ప్రతి దేశంలో కూడా ఆయన మీలాదున్నవి జరుపుకుంటారు. మీరు కావాలంటే టీవీలో చూస్తే మీకే తెలుస్తుంది. ప్రతి దేశంలో కూడాను ఇప్పుడు అమెరికన్ దేశం ఏంటి, ఫ్రాన్స్ ఏంటి, జపాన్ ఏంటి, చైనాలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తారు. అందుకని ఈ ప్రోగ్రాం చాలా ఘన విజయంగా జరగాలని మేము మా యొక్క కమ్యూనిటీస్, మా యొక్క ప్రజలందరినీ కోరుకుంటూ ఈ మీడియా వారికి మరోసారి అక్కడ మన ఇషాక్ మంది అవలియా దర్గా దగ్గర పాత పోస్ట్ ఆఫీసు అక్కడ సెంటెన్స్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి 4-4:30, 5 అవుతుంది. అక్కడ నుండి మత గురువులు అందరూ వస్తారా, వాళ్ళ తాలూకా భయాలు అవి ఉంటాయి. ఆఫ్టర్ 8:30 వరకు ఈ భయాలు అవి జరుగుతాయి. తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అక్కడే భోజనాలు చేసి, భోజనాల ఏర్పాటు కూడా ఉంది. కనీసం ఒక 8-9 వేల మందికి భోజనాలు ఏర్పాటు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదం ఆరగించి వెళ్తారు. మన యొక్క వాళ్ళ దీవెనలు మాకు ఉండాలని చెప్పేసి మేము సదా కోరుకుంటున్నాం. మా ప్రెస్ మీట్కి ఆహ్వానించి వచ్చిన మీడియా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ప్రింటింగ్ మీడియా ప్రతినిధులకు నా తరఫున నమస్కారం. ఇది సీరత్ కమిటీ అనేది 1990లో ఎస్టాబ్లిష్ అయింది. దానికి ఫౌండర్స్ ప్రెసిడెంట్ రఫీ గారు, షబీర్ గారు ఇద్దరు ఫౌండర్స్. ఆ తర్వాత ఒకరు ప్రెసిడెంట్గా మారుతూ వచ్చారు. ఈ సంవత్సరం నాకు సెక్రటరీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ సీరత్ కమిటీ తరఫున మేము చేయగలిగిన ప్రోగ్రాం ఏంటంటే ఫస్ట్ మిలాదుల్ నబీ బర్త్డే చేస్తాం. దీని తర్వాత పేరెంట్ పిల్లలు, ఆడపిల్లలు ఎవరు ఉంటే మా కమిటీ మెంబర్లను రికమెండ్ చేస్తే ఏ మసీద్ నుంచి ఒక లెటర్ వస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం, వాళ్ళ ఎంక్వైరీ చేస్తాం. థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి శృతి ఒడుగులు చేస్తాం. ఒడుగులకి మేము ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, ఇచ్చాపురం,
గరివిడి కమిటీ వెనకబడిన ఏరియాలో ప్రచారం చేసి అక్కడ నుంచి పిల్లలు ఉంటూ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మా శంకాగ్రహంలో పెట్టి వాళ్ళని ఒడుగులు చేసి మెడిసిన్స్ వాళ్ళ తాలూకా మందులు ఇచ్చి వాళ్ళని సంవత్సరం ఒకసారి చేపిస్తాం. నాలుగో కార్యక్రమం ఎవరైనా అనాథ శవాలు ఉంటే వాళ్ళకి మట్టి చేయడం రిమిషన్ కార్యక్రమం అని చేపిస్తాం. ఈ సంవత్సరం మేము ఏం చేయదలుచుకున్నాం, మేము కొత్తగా కమిటీ సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఎడ్యుకేషన్ అవేర్నెస్ కమిటీ, అంటే పిల్లలు 7th క్లాస్ ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలా చదవాలి, ఎటు వెళ్ళాలి. పేపర్లో చూస్తున్నాం 70 లక్షల ప్యాకేజీకి వెళ్ళారు, ₹1 కోటి ప్యాకేజీకి వెళ్ళారు, ₹10 కోట్ల ప్యాకేజీకి వెళ్ళారు. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్కి అరే ఆ చదువు నేను చదవలేకపోయానని పిల్లలు బాధపడుతున్నారు. అలా కాకుండా 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక ప్రోగ్రామ్ పెడతాం, ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఒక ప్రోగ్రామ్ పెడతాం, తర్వాత డిగ్రీ ఒక ప్రోగ్రామ్ పెడతాం. పెట్టి దాంట్లో గ్రాడ్యుయేట్ అయిన మా ముస్లిమే కాదు హిందువులైన బాగా చదువుకున్న వాళ్ళు తీసుకుని వాళ్ళ చేత పిల్లలకి ఏ చదువు చెప్తే ఎలా వెళ్తారు, ఎలా చదవాలి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం చేయడం కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సభ తరఫున మేము